బిగ్ బాస్ నిర్వాహకులు ఇప్పటికే వర్షినితో చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. గత సీజన్లో ఆమె ఎంట్రీ ఉంటుందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ ఆమెకి అప్పటికే కొన్ని కమిట్మెంట్స్ ఉండడం వల్ల బిగ్ బాస్ కి వెళ్లే ఛాన్స్ మిస్ అవుతూ వచ్చింది. 9వ సీజన్ కి ఆమెకి పిలుపు రావడంతో ఇప్పుడు తన హాట్ అందాలతో రచ్చ చేయడానికి రెడీగా ఉంది. దాదాపు 105 రోజుల పాటు జరిగే ఈ గేమ్ షో కోసం సామాన్యుల నుంచి సెలబ్రిటీలు, సోషల్ మీడియాలో క్రేజ్ తెచ్చుకున్న వారు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెడుతూ ఉంటారు. ఇప్పటికే చాలా మంది సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్లని బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక ఇప్పుడు త్వరలో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ ఆసక్తిగా మలచడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. బిగ్ బాస్ సీజన్ 9 విషయంలో నాగార్జున మీద కూడా కామెంట్స్ రాకుండా చేయాలని టీం ప్లాన్ చేస్తుందట. అయితే ఈ సీజన్ విషయంలో నాగార్జున కూడా పూర్తి ఫోకస్ గా ఉండబోతున్నారని తెలుస్తోంది. అంతేకాదు రెమ్యునరేషన్ కూడా గట్టిగా డిమాండ్ చేస్తున్నారట. ఇదివరకన్నా నాగార్జున ఈ సీజన్ కి రెట్టింపు రెమ్యునరేషన్ అడుగుతున్నారని తెలుస్తోంది. బిగ్ బాస్ తెలుగు అంటే హోస్ట్ గా నాగార్జున పర్మనెంట్ అనేలా ఆడియన్స్ మైండ్ సెట్ ఫిక్స్ అయ్యింది. ఒక పక్క సినిమాలు, ఇటు బిగ్ బాస్ హోస్ట్ గా నాగార్జున తన బ్రాండ్ ని కొనసాగిస్తూ ఉన్నారు. అయితే బిగ్ బాస్ వల్ల ఇయర్ లో సెకండ్ హాఫ్ మొత్తం కేటాయించాల్సి వస్తోంది. షూటింగ్ కి ఎక్కడైనా వెళ్ళినా కూడా వీకెండ్ కల్లా బిగ్ బాస్ కి టైం ఇవ్వాల్సి వస్తోంది. దీనివల్ల సినిమాలు కాస్త లేట్ అవుతూ ఉన్నాయన్న ఆలోచన ఉన్నా అందులో సంపాదించాల్సిన మొత్తాన్ని బిగ్ బాస్ రెమ్యునరేషన్ ద్వారా అందుకుంటున్నాడు నాగార్జున. బిగ్ బాస్ హోస్ట్ గా నాగార్జున 30 కోట్ల దాకా రెమ్యునరేషన్ అందుకుంటున్నారన్న టాక్ ఉంది. అఫీషియల్ గా తెలియకపోయినా నాగార్జున రేంజ్ కి బిగ్ బాస్ షోకి ఉన్న పాపులారిటీ లాంటిది ఇది కరెక్ట్ అనిపించక తప్పదు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఆగస్టు లేదా సెప్టెంబర్ లో మొదలు పెట్టాలని చూస్తున్నారు బిగ్ బాస్ టీం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.